మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలను. సో ద కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, నువ్వు లెక్క అప్పచెప్పుకోవాలి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, రెండు చాలా కోణాలు ఉన్నాయి దానికి. కానీ కేవలం నువ్వు లెక్క అప్పచెప్పుకోవాలి అన్నది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అని అంటే, మనము మన సహోదరుడికి అని అంటున్నారు కాబట్టి మాకేం సంబంధం లేదులే అని YWCA వాళ్ళు, అంటే యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనుకుంటే కష్టమే. మీరు కూడా మీ సహోదరికి, మీ సహేలి, లేకపోతే మీ ఫ్రెండ్కి, మీ తోటి, మీ పొరుగు వారికి కదా, వారిని తీర్పు తీర్చటానికి, వారు మీకంటే నిమ్నులు, మీకంటే తక్కువ వాళ్ళు అని చెప్పటానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం, రైట్? ఫ్రెండ్షిప్ 3 రకాలుగా ఉంటుంది. ఒక పైనుంచి కనుక దాన్ని అర్థం చేసుకుంటే 3 రకాలుగా ఉంటుంది. మొదటిది కేవలం కలిసి తిరగటం, కలిసి స్కూల్కి వెళ్ళటం, కలిసి ఇంటికి రావటం, అలాంటి ఫ్రెండ్షిప్. అంటే అందులో టచ్ మీ నాట్, అంత బాగుంటుంది, ఫ్రెండే, కాకపోతే అన్నీ చెప్పుకోం, అన్ని వాళ్ళు మనకు చెప్పరు. మన ఇంటికి వాళ్ళు వస్తే కూడా బయట నిలబడుకొని, ఏం వే వస్తావా స్కూల్కి వెళ్దాం అంటారు, మీరు వస్తున్నావే అని బయటికి వెళ్తారు, అంతకు మించి ఇంకేముండదు. ఇంకో రెండో రకమైన